సంహరించి త్రిపురహరుడిగా పిలువబడిన శివుణ్ణి పెళ్లాడింది కాబట్టి ఆ మాత త్రిపుర సుందరి అయింది. ఈరోజు నవరాత్రిలో 2వ రోజు. ఆ అమ్మ బాలా త్రిపుర సుందరి అవతారం. చిన్నారి ఆడపిల్లల్ని పిలిచి మాతలా భావించి బాల పూజ చేస్తారు. ఆడపిల్ల పుట్టిందని ఆ క్షణం బాధపడిన తండ్రికి ఇంకెప్పుడు అలాంటి బాధ తీసుకురాకుండా అలా బాలగా తన చిన్ని నవ్వులతో చిన్నారి అడుగులతో ఇంట్లో తన తండ్రికి ఏ కష్టం గుర్తు రాకుండా చేసింది. తర్వాత పెద్దదై తండ్రితో పాటు తాను కష్టపడుతూ అన్నిట్లో చేదోడు వాదోడుగా నిలిచింది. ఇంకాస్త పెద్దదై పెళ్లి చేసుకొని తనకి కొడుకు పుట్టలేదే అన్న ఆలోచన కూడా రాకుండా తానే అన్నయ్య తన తల్లిదండ్రులను చూసుకుంది. ఇలా గర్వించదగ్గ ఆడపిల్లలందరికీ ఆ బాలా త్రిపుర సుందరి ఆశీస్సులుండాలి. ఇంకా కూడా సమాజంలో ఆ చిన్నారి నవ్వుల మీద జరుగుతున్న అత్యాచారాల నుండి కాపాడుతూ మా చిన్నారి పాపలందరికీ ఆ మాత బాలా త్రిపుర సుందరి రక్షణగా ఉండాలని దేవిని వేడుతూ అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఇట్లు మీ ప్రసన్న.